విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురుజీ, శిల్పులు ఆధ్యాత్మికవేత్తలా? లేదు, అంతకంటే. ఎందుకంటే ఒక విశిష్టమైన శిల్పం చెక్కడానికి ఒక రూపధానం అవసరం. శిల్పశాస్త్రంలో ఉన్నట్టుగా ధ్యానం తప్పకుండా తెలిసి ఉండాలి. ఒక తపస్సు అవి. ఒక్క విషయం లేక ఒక వస్తువుపై ఏకాగ్రతగా మనసును లగ్నం చేయటం అనేదే ధ్యానం. అందుకే ఒక సరస్వతి శిల్పం చెక్కాలనుకోండి, దానికి రూపధ్యానం ఉంటుంది. సరస్వతీ చతుశ్వేత పద్మాసనాంచిత జటామకుట సంయుక్త శుక్లవర్ణాసితాంబర యజ్ఞోపవీత సంయుక్త ముక్తహార సులోచన వ్యాఖ్యానం అక్షసూత్రంచ దక్షిణేతుగ్రద్వయే పుస్తకం కుండికామామే త్రినేత్రాచారూపిణి ఇరుగ్యజుస్సామభిశ్చాపి మునిభిశ్సేవితాగర ఏం లక్షణ సంయుక్త వాగ్దేవి పరికీర్తిత. మరి ఈ విధంగా ఉన్నట్టయితే దాని యొక్క రూపధ్యానంలో ఎట్లా ఉంటుంది, మరి ఏ ఏ చేతుల్లో వీణ ఉంటుంది, పుస్తకం ఉంది, ఇవన్నీ కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా విగ్రహం మీద సంపూర్ణమైన ఏకాగ్రత ఉండాలి. విగ్రహం చేసేటప్పుడు మనసును లగ్నం చేసి విగ్రహం తయారు కాగలదు. మరి శిల్పం చెక్కినంతసేపు ఈ ప్రపంచం అతనికి తెలియదు. శిల్పికి ఈ ప్రపంచం మీద ధ్యాస ఉండదు. నిగ్రహంగా విగ్రహం పైననే ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. మరి ఇంతకంటే వేరే ధ్యానం శిల్పికి మరొకటి లేదు మిత్రమా.